నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. సోషల్ మీడియా ఒకప్పుడు అభిప్రాయాల వేదిక, కానీ ఇప్పుడు అదొక విషపు ప్రయోగశాల. రాజకీయ ప్రత్యర్థులు నేరుగా ఎదుర్కోలేక ఫేక్ ఐడీల ముసుగులో వారి క్యారెక్టర్స్ను రోడ్డుకీడ్చే వికృత క్రీడకు ఏపీలో తెరలేచింది. ఈ అరాచకాలపై కూటమి సర్కార్ సీరియస్ అయింది. ఏపీ కేబినెట్ భేటీలో సోషల్ మీడియా సైకోల ఆగడాలపై సుదీర్ఘ చర్చ సాగింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి భరతం పట్టేందుకు ఏకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. దేవుళ్లను, నాయకుల కుటుంబాలను బూతులు తిట్టిన ప్రశ్నారావణ్ వంటి వారిపై ఉపా చట్టం ప్రయోగిస్తే వైసీపీ, లెఫ్ట్ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ గొంతు చించుకుంటున్న ఈ మేధావులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, ఆయన పసిపిల్లలను దారుణంగా దూషించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? స్వేచ్ఛను ఒకవైపే చూస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాల వెనుక ఉన్న అసలు కుట్రేంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా అరాచకాలే ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా, అత్యంత సీరియస్గా చర్చ జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతల్ని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్యకరమైన వీడియోలు, పోస్టులు పెడుతున్నారని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శృతిమించుతోందని, దీనికి తక్షణమే చెక్ పెట్టకపోతే సమాజానికే ప్రమాదమని కేబినెట్ ముక్త కంఠంతో కోరింది. మంత్రుల ఆవేదన విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వారిని కట్టడి చేసేందుకు ఏకంగా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. టెక్నాలజీని వాడుకొని విద్వేషాలు రెచ్చగొట్టే వారి ఐపీ అడ్రస్లను ట్రేస్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలిపెట్టొద్దని సీఎం పక్కా దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారి పట్ల ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, చట్టపరిధి దాటితే కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదొచ్చిన వెంటనే స్పందించాలని, సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని పట్టుకుని జైలుకు పంపాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఫేక్ అకౌంట్ల ముసుగులో దాక్కుని బూతులు తిట్టే బ్యాచ్కు, పెయిడ్ ఆర్టిస్టులకు వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కూటమి నేతలకు, కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని, వారి ట్రాప్లో పడి ఆవేశంతో రెచ్చిపోవద్దని హితవు పలికారు. వారు బూతులు తిడితే మనం కూడా బూతులు తిట్టడం మన సంస్కృతి కాదని, చట్టబద్ధంగానే వారిని ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఈ మైండ్ గేమ్ ఆడుతోందని, ఆ ఉచ్చులో పడొద్దని సీఎం విశ్లేషించారు. కేబినెట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాజకీయ ముసుగులో యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని బూతులు తిట్టే ప్రశ్నారావణ్ లాంటి వారికి ఇక మూడినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యూస్ కోసం, రాజకీయ ఫండింగ్ కోసం సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారి ఆటలకు టాస్క్ ఫోర్స్ ఎంట్రీతో చెక్ పడనుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్న బలమైన సందేశాన్ని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే దేవుళ్లను కించపరిచిన ప్రశ్న రావణపై పోలీసులు ఉపా చట్టం నమోదు చేయగానే ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ లెఫ్ట్ పార్టీలు ఒక్కసారిగా స్వరం పెంచేశాయి. రావణ్ అరెస్టు భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా వివరిస్తూ గగ్గోలు పెడుతున్నాయి. అసలు ఈ పార్టీల ఉద్దేశం ఏంటి? వివాదాన్ని ఎందుకు లైవ్లో ఉంచాలని చూస్తున్నాయి? చూద్దాం. హిందూ దేవుళ్లపై, శ్రీరాముడిపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్పై పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేసినందుకే ఈ కఠిన చట్టాన్ని ప్రయోగించారు. అయితే ఈ అరెస్టు జరగగానే వైసీపీ, వామపక్ష పార్టీలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. రావణ్పై ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అంటూ కొత్త రాగం అందుకున్నాయి. రావణ్ అరెస్టుని భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా ఈ పార్టీలు అభివర్ణించడం సగటు పౌరుణ్ణి విస్మయానికి గురిచేసింది. కోట్లాది మంది ఆరాధించే దేవుళ్లను బూతులు తిట్టడం, ఒక వర్గం మనోభావాల్ని దారుణంగా గాయపరచడం ఏ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందో ఈ మేధావులే చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛ ముసుగులో సమాజంలో చిచ్చు పెట్టేవారిని వెనకేసుకురావడం ద్వారా ఈ పార్టీలు పరోక్షంగా విద్వేషాల్ని ప్రోత్సహిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రావణ్ ఎపిసోడ్ని వైసీపీ లెఫ్ట్ పార్టీలో ఉద్దేశపూర్వకంగానే లైవ్లో ఉంచాలని చూస్తున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఈ వివాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఏపీలో అసహనం పెరిగిపోయిందని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నారని జాతీయ స్థాయిలో ఒక తప్పుడు నెరేటివ్ క్రియేట్ చేయడానికి ఈ ఎపిసోడ్ని వాడుకుంటున్నారన్నది నిర్వివాదాంశం. సోషల్ మీడియాలో విద్వేషాలు చిమ్మే ఇలాంటి యూట్యూబర్ల వెనుక బలమైన రాజకీయ శక్తులున్నాయన్న అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు నేరుగా విమర్శించలేక ఇలాంటి వారిని పావులుగా వాడుకొని వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టు కాగానే వారికి న్యాయ సహాయం అందించడం, వారి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం చూస్తుంటాయి. ఈ నెట్వర్క్ వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరో ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. ఒక మతాన్ని కించపరిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని, అదే వేరే మతం గురించి మాట్లాడితే మతతత్వం అని ముద్ర వేసే ఈ ద్వంద్వ ప్రమాణాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సెక్యులరిజం ముసుగులో మెజారిటీ వర్గం మనోభావాలతో చెలగాటమాడే రాజకీయాలకు కాలం చెల్లిందని మేధావులు హెచ్చరిస్తున్నారు. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పలేని రాజకీయ పార్టీలు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇప్పుడు గొంతు చించుకుంటున్న నాయకుల ద్వంద్వ ప్రమాణాలు చూస్తుంటే సగటు పౌరుడికి ఆశ్చర్యం కలుగుతోంది. దేవుళ్లను తిట్టిన వాడిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన చెందుతున్న ఈ మేధావులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా దూషిస్తే ఎందుకు నోరు మెదపలేదు? స్వేచ్ఛని కేవలం తమకు అనుకూలమైన వారికి వర్తింపచేస్తారా? ఈ సెలెక్టివ్ సైలెన్స్ వెనుక ఉన్న అసలు కుట్రేంటి? లెట్స్ కంటిన్యూ.
ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసి ఓరవలేక కొందరు ఆయనపై అత్యంత నీచమైన వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఆయన పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా దూషిస్తున్నారు. ఇది ముమ్మాటికి వ్యక్తిత్వ హననమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రావణ్ కోసం గొంతు చించుకుంటున్న వైసీపీ లెఫ్ట్ నేతలు పవన్ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు మాత్రం నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టు మౌనంగా ఉండిపోయారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఈ నేతలు మాత్రం స్వేచ్ఛను కేవలం ఒకవైపే చూస్తున్నారు. తమకు అనుకూలమైన వారు దేవుళ్లను తిట్టినా అది స్వేచ్ఛే. కానీ తమ రాజకీయ ప్రత్యర్థిని, ఆయన కుటుంబాన్ని ఎవరైనా బూతులు తిడితే మాత్రం అది వారికి పట్టదు. ఈ సెలెక్టివ్ సైలెన్స్ వారి ద్వంద్వ ప్రమాణాల్ని బట్టబయలు చేస్తోంది. తమ ఎజెండాను మోసేవారికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం అన్నట్టుగా వీరి వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన సనాతన ధర్మం గురించి, హిందూ ఆచారాల పరిరక్షణ గురించి బలంగా మాట్లాడుతున్నారు. ఇది గిట్టని కొందరు అదృశ్య శక్తులు ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి సోషల్ మీడియాని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ధర్మాన్ని రక్షించే వారిని మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర ఇందులో దాగుందన్నది స్పష్టమవుతోంది. అందుకే ఆయనపై జరిగే దాడుల్ని ఈ మేధావులు ఖండించరు. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తాయి. ఇది కేవలం ఒక వర్గంపై ఉన్న ద్వేషం మాత్రమే కాదు, పక్కా రాజకీయ కుట్రలో భాగమని అర్థమవుతోంది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూసే రాజకీయ రాబందుల పనే ఇదని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ప్రజాదరణను అడ్డుకోలేక ఆయన క్యారెక్టర్ని దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలనే నీచమైన వ్యూహం ఇందులో దాగుంది. ఏదేమైనా ఏపీ కేబినెట్ తీసుకున్న టాస్క్ ఫోర్స్ నిర్ణయంతో ఈ చీకటి కుట్రలన్నీ బట్టబయలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారికి ఫండింగ్ ఎక్కడ్నుంచొస్తోంది, వారి వెనక ఉండి నడిపిస్తున్న మాస్టర్ మైండ్స్ ఎవరు అన్న విషయాల్ని టాస్క్ ఫోర్స్ త్వరలో వెలికితీనుంది. స్వేచ్ఛ ముసుగులో దాక్కున్న ఈ ఫేక్ ఐడీల వెనకున్న అసలు రాజకీయ నాయకుల బండారం బయటపడితే ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగడం ఖాయం. స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడుకున్నది. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేయటం, దేవుళ్లను దూషించటం, పసిపిల్లలను టార్గెట్ చేయటం ఏ రాజ్యాంగం ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ అవుతుందో ఈ మేధావులే చెప్పాలి. తమకు గిట్టని వారిని తిడితే మౌనంగా ఉండి, తమ అజెండా మోసేవారిని అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టే ఈ ద్వంద్వ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఏపీ కేబినెట్ తీసుకున్న టాస్క్ ఫోర్స్ నిర్ణయంతో ఇకపై సోషల్ మీడియా ముసుగులు దాక్కున్న సైకోల ఆటలు సాగవని స్పష్టమవుతుంది. విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపులను చూసే శక్తులకు చట్టం తనదైన శైలిలో సమాధానం చెప్పటం ఖాయం. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచక తప్పదు.